తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. జిల్లాలో జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమాన్ని అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పిలుపునిచ్చారు. భీమవరంలోని కలెక్టరేట్ వశిష్ఠ సమావేశ మందిరంలో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమం సందర్భంగా కలెక్టర్ నాగరాణి అధ్యక్షతన జిల్లా స్థాయి సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం సందర్భంగా జిల్లాలో ఫిబ్రవరి 17వ తేదీన 3793 విద్యాసంస్థల్లో అంగన్వాడీ పాఠశాలలు, కళాశాలలు, బడిబయట పిల్లలు మొత్తం 3,51,125 మంది బాలలు లక్ష్యంగా ఆల్బెండజోల్ మాత్రలను ఉచితంగా అందించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని వైద్యశాఖ అధికారులు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిఎంఎన్హెచ్ఓ జి గీతాబాయి, డిసిహెచ్ఎస్ పి సూర్యనారాయణ, ఆర్బీఎస్కే ప్రోగ్రాం అధికారి కెఎం కిషోర్, జిల్లా స్వర్ణ గ్రామ స్వర్ణ వార్డు అధికారి వై దోసిరెడ్డి, డిపిఓ రామ్నాథరెడ్డి, డిఈఓ ఈ నారాయణ, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి అరుణకుమారి, బీసీ సంక్షేమ శాఖ అధికారి ఏవి సూరిబాబు, జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి పుష్పరాణి, వివిధ శాఖల అధికారులు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. We make the tablet half and make it powder. Otherwise, the tablet is 800 mg. 400. Half of 400 will be 200 mg powder చేసి పిల్లలకి ఇస్తాము. దానికి I request PD Women and Child Welfare to have a meeting with all the supervisors and the concerned stakeholders. We need to take proper care while administering these tablets. The 1 to 2 years నుంచి కొత్తగా వచ్చిన వర్కర్స్ ఆయాస్కి చాలా జాగ్రత్తగా ఫాలో అవ్వమని చెప్పాలి. పౌడర్ చేసి పిల్లలకి ఇచ్చే విధంగా దట్ టు ఆఫ్టర్ కన్సూమింగ్ సమ్ ఫుడ్. DCHS గారు ప్లీజ్ అలర్ట్ ఆల్ ద ఏరియా హాస్పిటల్స్ అండ్ CHC ఫెసిలిటీస్ టు బి అలర్ట్ ఆన్ దట్ డే. DO గారు ప్లీజ్ ఇష్యూ ఇన్స్ట్రక్షన్స్ యాజ్ రిక్వెస్టెడ్ బై DMHO గారు టు ఆల్ ద ప్రైవేట్ స్కూల్స్ సో దట్ దే విల్ ఇన్ఫార్మ్ ఇన్ అడ్వాన్స్ టు దేర్ పేరెంట్స్ ఇన్ ద డైరీస్ అవర్ సో దట్ ఆల్ ఆఫ్ దెమ్ విల్ కమ్ ప్రిపేర్డ్. చెప్పినట్టుగా కొంతమంది మేము వేసేసుకున్నాం అట్లా కాదు. ఎవ్రీ వన్ 100% ఆఫ్ ది చిల్డ్రన్ నీడ్ టు బి కవర్డ్ అండర్ దిస్ ప్రోగ్రామ్ బికాస్ దిస్ 100% కవరేజ్ తోటే వీ కెన్ కర్టైల్ దట్ ఇన్ఫెక్షన్ ట్రాన్స్మిషన్. తర్వాత మన సోషల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్ అండ్ ట్రైబల్ వెల్ఫేర్ all these nurses, all the students need to be administered and also the cooks working there. అంతా చేయాలి. మన కుక్స్ కూడా ఇన్స్ట్రక్షన్స్ అండి అక్కడ DO గారు సఫిషియెంట్ వాటర్ అంతా పెట్టుకోవాలి. టాబ్లెట్స్ ఎక్కడ కూడా ఏమి మెడికల్ ఇన్సిడెంట్స్ లేకుండా everyone has to be very very careful and alert and see that 100% every institution is covered, every anganwadi, every primary school. అంగన్వాడీ అయితే మనకు వస్తారు కదా, స్కూల్స్, ప్రైమరీ స్కూల్స్, నర్సరీస్ అండ్ ఆల్ అవుట్ సైడ్ ద jurisdiction of every they go unnoticed. All of them also have to be covered in this program. Anganwadis అంటే only 60 or 70% of the children will come to us, whereas all the other children will be in private nursery schools, primary schools. All of them have to be covered. అలాగే we take up a meeting with the MPOs and municipal commissioners to coordinate in their jurisdictions. And like MPOs are having the login for this program, MCs also must be having kada, municipal commissioners kuda untundi kada. So that we will emphasize these instructions in our video conference. We will connect to short the video వాళ్ళందరినీ కూడా ఆ రోజు యాబ్సెంట్ కాకుండా పిల్లలు వచ్చి ఏర్పాటు చేసుకుంటే కవరేజ్ అవుతున్నారు. అట్లానే ICDS మేడం కూడా పూర్తిగా సపోర్ట్ చేసి 1 year దాటిన పిల్లలందరినీ కూడా వాళ్ళ దగ్గర డీటెయిల్స్ ప్రకారం మన హెల్త్ డిపార్ట్మెంట్తో కోఆర్డినేట్ చేసి ఇది హాఫ్ టాబ్లెట్ ఈ పిల్లలకు మాత్రం కాన్షియస్గా నీడలు పొడి చేసి కలిపి ఇవ్వాలి. సో దట్ ఈస్ మెసేజ్ మేడం. అట్లానే వెల్ఫేర్ హాస్టల్స్లో కానీ, బీసీ వెల్ఫేర్ కానీ, సోషల్ వెల్ఫేర్ కానీ ఈ డిపార్ట్మెంట్స్లో కూడా మనము ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్గా చేయాలి మేడం. అట్లానే 108 కూడా అప్రమత్తంగా పెట్టుకొని ఏదైనా అడ్డువాడు వస్తే నాకు ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్ పెట్టుకొని దాని ప్రకారం ముందుకు వెళ్తాం మేడం. సో దిస్ ఈస్ ద టైం షెడ్యూల్ మేడం. 12 నుంచి 20 మంది
లంచ్ బ్రేక్ ఇచ్చి ఇక మనము ట్యాబ్లెట్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగారు మేడం. సో వన్స్ అగైన్ 17వ తారీఖు మనకి నేషనల్ టీ గవర్నమెంట్ డే, మాకు ఉంటే 24th మేడం. దీస్ ఆర్ ఆల్ ద 1 to 19 years మేడం. ఇలాగ మనం అమలు చేసుకుంటూ తీసుకువెళ్తే డెఫినెట్గా ఈ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశాన్ని మనము సక్సెస్ చేసిన వాళ్ళం అవుతాము. సో దీనికి సంబంధించి గతంలో మేడం ఎండిఓస్ ద్వారా మనం స్కూల్స్కి హెడ్ మాస్టర్స్ పిలిచి డ్రగ్స్ పంపిణీ చేసేవాళ్ళం. పోయిన సంవత్సరం అలా ఉందన్న గ్యాప్ వస్తుందని చెప్పి, బట్ ఈ విధంగా ఇప్పుడు కూడా మేడం ఎండిఓస్కే లాగిన్ ఉంటున్నారు. అంటే ఎన్ని స్కూల్స్ ఉన్నాయి, దానికి డ్రగ్స్ వెళ్ళినా లేదా అనేది మనం వాళ్ళ లాగిన్ మెడికల్ ఆఫీస్ తీసుకొని ఎంటర్ చేస్తాం మేడం. డైరెక్ట్గా టైం డిలే లేకుండా పిహెచ్సి నుంచి ఈ ఫెసిలిటీస్కి, స్కూల్స్కి, అంగన్వాడీ సెంటర్స్కి అన్నిటికీ కూడా మనము ఆ సప్లై వెళ్ళిపోయేటట్టు చేస్తాం. రేపు వెళ్ళినట్టు వెళ్ళిపోతుంది మేడం. మనకి 17వ తారీఖు ప్రోగ్రామ్ నాటికి అన్ని ఫెసిలిటీస్లో కూడా స్టాక్ అవైలబిలిటీ పెట్టేస్తాము. ఎందుకంటే మండల వారీగా ఎంతమంది, ఏ మండలంలో ఎంతమంది పిల్లలు ఉన్నారనేది మనకి లిస్ట్ ఉంది కాబట్టి దాని ప్రకారం మనం పంపిణీ చేయడం జరుగుతుంది. బఫర్ స్టాక్ ఒక 20,000 దాకా మన దగ్గర అవైలబుల్గా ఉంటుంది. ఎక్కడైనా షార్టేజ్ వచ్చినా మనం సప్లై చేయడానికి అవకాశం ఉంది. సో దీనికి సంబంధించి ఎండిఓస్ అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ డిఎల్డిఓ తమ ద్వారా ఇవ్వడానికి పర్మిషన్ అడుగుతున్నాం. అట్లానే డిసిహెచ్ఎస్ గారిని ఏదైనా అడ్వర్స్ సంపరించి నమిలి మింగమని చెప్పాలి. డైరెక్ట్ గొంతులోకి అయితే ఎక్కడ కూడా నీళ్ళతో గ్లాస్ పెట్టి మామూలు టాబ్లెట్ లాగా వేయకూడదు. సో ఆ ఇష్యూలో ఒక డెత్ ఎప్పుడు 2 years బ్యాక్ జరిగింది. మన జిల్లాలో ఎక్కడ ఇన్సిడెంట్ ఏమి రిపోర్ట్ కాలేదు. తర్వాత ఏంటంటే డెఫినెట్గా భోజనం చేశాక వేస్తే ఇరిటేషన్ అనేది ఉంటుంది. కొంతమంది పిల్లలకి ఇరిటేషన్, వామిటింగ్ సెన్సేషన్ అనిపిస్తుంది. అది అవాయిడ్ చేయాలంటే భోజనం చేసిన తర్వాత మనం ఈ సెషన్ పెట్టుకోవాలి. ఎక్కడ కూడా మార్నింగ్ వర్క్ చేయకూడదు. సో దట్ ఈస్ వన్ ఇంపార్టెంట్ పాయింట్. మహాశివరాత్రి పర్వదినాన శివుని ఆత్మలింగంగా చెప్పబడే స్ఫటికలింగ దర్శనమే గొప్ప భాగ్యమని వీరంపాలెం శ్రీ బాలా త్రిపుర సుందరి పీఠం నిర్వాహకులు గరిమెళ్ల వెంకటరమణ శాస్త్రి పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం వీరంపాలెం గ్రామంలోని శ్రీ బాలా త్రిపుర సుందరి పీఠంలో నిర్వహించే మహాశివరాత్రి వేడుకలకు విచ్చేసిన భక్తులకు విశేష ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. ఈ సందర్భంగా పార్వతీ పరమేశ్వర కళ్యాణం, జ్యోతిర్లింగార్చన సహిత లక్ష దీపోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేసినట్టు తెలియజేశారు. అనేక ప్రముఖుల ప్రవచనాలు, ఆధ్యాత్మిక నృత్య రూపకాలు నిరంతరాయంగా జరుగుతూనే ఉంటాయని తెలియజేశారు. భగవద్ అనుగ్రహం వల్ల మనకి ప్రాప్తించినటువంటిది మహాశివరాత్రి పర్వదినం. తరతరాలుగా భగవంతుడు ఒక ఆపర్చునిటీ ఇచ్చాడు మనకి. ఏ రోజైతే జీవితకాలంలో ఒక్కరోజైనా సర్వాన్ని మర్చిపోయి, భౌతికమైన కోరికలు మర్చిపోయి, నీ శరీరాన్ని కూడా మర్చిపోయి నా యందు మనసు లగ్నం చేసి నా సేవలో, నా తపస్సులో, నా ధ్యానంలో నువ్వు గడుపుతావో నీ జీవితానికి తప్పకుండా అంత్యంలో నువ్వు నన్నే చెందుతావు అని పరమాత్ముడు ఇచ్చిన మాట అది. అలాంటి గొప్ప పర్వదినమే మహాశివరాత్రి. ఆ శివరాత్రి ఈ నెల 14, 15, 16 శని, ఆది, సోమవారాలు అత్యంత వైభవపేతంగా భగవంతుడికి ఎన్నో కార్యక్రమాలు, ఒక్క నిమిషం కూడా ఖాళీ లేకుండా శ్రీరుద్రయాగ సహిత మహాకుంభాభిషేక మహోత్సవం మన వీరంపాలెం గ్రామంలో బాలా త్రిపుర సుందరి పీఠంలో నిర్వహిస్తున్నాం. అందులో భాగంగానే ఎంతమంది భక్తులు వచ్చినా, గత సంవత్సరం కంటే రెట్టింపు మంది వచ్చినా సర్వజనులు వీక్షించి స్వామివారిని దర్శించి. హైదరాబాద్ మాదాపూర్ పరిధిలోని ఖానామెట్ సర్వే నెంబర్ 55లో హైడ్రా చేపట్టిన కూల్చివేతలు ఉద్రిక్తతకు దారితీస్తాయి. అర్ధనారీశ్వర ఆలయం సమీపంలోని అక్రమ దుకాణాలను అధికారులు తొలగించగా ముందస్తు నోటీసులు ఇవ్వలేదని పూజారులు, స్థానికులు అడ్డుకున్నారు. రోడ్డుపైనే నిరసనకు దిగడంతో అక్కడ భారీగా పోలీసులు మోహరించారు. T20 ప్రపంచ కప్లో టీమిండియా తన జైత్ర యాత్రను కొనసాగిస్తోంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన గ్రూప్ ఏ మ్యాచ్లో నమీబియాపై 93 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. బ్యాటింగ్, బౌలింగ్లో సమగ్ర ప్రదర్శన కనబరిచిన భారత్ ప్రత్యర్థిని చిత్తుగా ఓడించింది. 210 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన నమీబియా
భారత బౌలర్ల కట్టుదిట్టమైన బౌలింగ్ కు బ్యాటర్లు వరుసగా పెవిలియన్ కు క్యూ కట్టారు. స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి కేవలం 7 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు తీసి నమీబియా పతనాన్ని శాసించాడు. హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ చెరో 2 వికెట్లు తీయడంతో నమీబియా 18.2 ఓవర్లలో 116 పరుగులకే ఆల్అౌట్ అయింది. Oh boy! Oh, that's a long way back over mid-wicket. That's his third 50 in T20 World Cup. Takes the pace off it a wee bit. And taken! This could be brilliant! Oh, wonderful catch! That is just sublime skill. That's how the innings panned off. Explosive starts. Very skillful. One of those guys who can make an early impact. Bowled him straight through. He's got 3 now. That's up. An opportunity taken. Brilliant, outstanding as ever from Jasprit Bumrah. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శాసన మండలిలో సంక్షేమ పథకాలపై అధికార విపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం. పెన్షన్ల తొలగింపు ఆరోపణలపై వివరణ ఇచ్చిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్. బడ్జెట్ సమావేశాలు ముగిసేలోపు తల్లికి వందనం పెండింగ్ బకాయిలు చెల్లించాలి. శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ డిమాండ్. జిల్లాలో జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. అన్ని శాఖల అధికారులను ఆదేశించిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. టీ20 ప్రపంచ కప్లో నమీబియాపై భారత్ ఘన విజయం. 93 పరుగుల భారీ తేడాతో గెలుపొందిన టీమిండియా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.